వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 14ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం ఉపయోగపడతాయి అని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను గత వారం రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, దానికి సారీ. ఇక్కడ నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు కొంచెం ఈ పెన్ ట్యాబ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, దానివల్ల నేను వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. నాకు ఎక్విప్మెంట్ అంతగా లేదు అందుకు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఏ నెంబర్ 14లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఏ చూసుకున్నట్టయితే డిఏ నెంబర్ 14 చూసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం. రీడ్ ది డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఈ డిఏ దేని గురించి ఇచ్చాడో చూద్దాం. The pie chart given below shows the percentage distribution of the difference between the number of males and females in 5 different office A, B, C, D, E. ఓకే, ఇప్పుడు మొత్తం 5 ఆఫీసెస్ ఉన్నాయంట. ఈ పై చార్ట్ దేన్ని షో చేస్తుంది అన్నది, ఏది ఇండికేట్ చేస్తుంది అన్నది పైన ఇచ్చిన పారాగ్రాఫ్లో ఏమీ లేదు, సింపుల్. అదేంటంటే 5 ఆఫీసులు ఉన్నాయంట, ABCDE అని 5 ఆఫీసులు ఉన్నాయంట. 5 ఆఫీసులో మేల్స్ ఫీమేల్స్, ఒక్కొక్క ఆఫీస్లో మేల్స్ ఫీమేల్స్ ఉన్నారు. ఆ మేల్స్ ఫీమేల్స్కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాడు ఈ పై చార్ట్లో. అంటే ఆఫీస్ ఏలో మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు కదా, ఈ మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఈ 18% అంట. ఈ బీలో మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఈ 12% అంట. సిలో ఆఫీస్ సిలో మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ 22% అంట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు దేని గురించి డేటా ఇచ్చాడన్నది. ఫస్ట్ మనం దీని ప్రకారం ఫస్ట్ నోట్ చూసుకోవచ్చు. నోట్ చూసుకుని దాని ప్రకారం వెళ్దాం. నోట్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఆఫీస్ ADE ఈజ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ సేమ్ ఆఫీస్. ఓకే, ADEలో మాత్రమే ఫీమేల్స్ ఎక్కువ ఉంటారంట మేల్స్ కంటే, మిగిలినట్లో మేల్స్ ఎక్కువ ఉంటారు ఫీమేల్స్ కంటే. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారం మనకి 5 ఆఫీసులు ఉన్నాయి, అందులో మేల్స్ ఫీమేల్స్ ఉన్నారు ఎంప్లాయీస్. ఇప్పుడు ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఒక టేబుల్ డ్రా చేద్దాం. ఓకే, ABCDE 5 ఆఫీసులు కదా. ఓకే, మేలు ఫీమేల్ టోటల్. ఓకే, ఇప్పుడు ఈ నోట్ చూసుకున్నాం కదా, ADE అనేవాళ్ళు ఫీమేల్స్ ఎక్కువ. ADE ఓకే, ఫీమేల్స్ ఎక్కువ మేల్స్ కంటే, ఫీమేల్స్ ఎక్కువ. ADE ఫీమేల్స్ ఎక్కువ ఈ మూడిట్లో. ఓకే, ఈ నోట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ నోట్ చూద్దాం ఏమి ఇచ్చాడు. The females in office E is 55.55%. 55.55% of total number of employees in office E. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆఫీస్ సిలో 55.55% అంట ఫీమేల్స్. 55.55% అంటే మనం సింపుల్గా దీన్ని ఫ్రాక్షన్లో రాసుకున్నట్టయితే కనుక 5/9 కదా. అంటే టోటల్ 9x అయితే అందులో 5x ఫీమేల్స్ అంట, రిమైనింగ్ 4x మేల్సే కదా. ఆఫీస్ సికి సంబంధించిన డేటా వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ది నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆఫీస్ D ఈజ్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ ఆఫీస్ E. ఓకే, ఆఫీస్ Dలో ఫీమేల్స్ 25% మోర్ అంట ఈలో ఫీమేల్ కంటే. Dలో ఫీమేల్స్ 25% ఎక్కువ అంట. అంటే Dకి 25% ఎక్కువ అంటే 1/4 ఎక్కువ. అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 అవ్వాలి. అంటే సింపుల్గా 4, 5 అంటే ఇది ఇంటూ 4 చేసి ఇది ఇంటూ 5 చేయొచ్చు, అంతే కదా. సింపుల్గా ఇది ఇంటూ 4 చేసుకుంటే 4, 5, 20, ఇది కూడా 4 చేసుకుంటే 4, 4, 16 అవుతుంది. ఇది 16 అవుతుంది. ఇది 16 అంటే ఇదంతా 36 అవుతుంది. ఇంటూ 4 చేసాం కదా, 36x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 1/4 ఎక్కువ అంట. 1/4 ఎక్కువ అంటే 5/4 అయినా 4 పార్ట్స్ ఉన్నది 5 పార్ట్స్ అవ్వాలి. అంటే 4 పార్ట్స్ 20 అయితే 5 పార్ట్స్ ఎంత
25 అంటే ఇది 25x అవుద్ది ఇప్పుడు, అంతేనా? అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనకు డి కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ది నెంబర్ ఆఫ్ మేల్ ఇన్ ఆఫీస్ ఏ ఈజ్ 10% లెస్ దెన్ దట్ ఆఫ్ ఆఫీస్ ఈ. ఓకే, మేల్స్ అంట ఆఫీస్ ఏలో మేల్స్ ఆఫీస్ ఏలో 10% తక్కువ అంట. ఎవరికంటే? ఈలో మేల్స్ కంటే. ఓకే, ఈలో మేల్స్ ఎంత? 16xలో కంటే 10% తక్కువ అంట. అంటే పాయింట్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకు దీన్ని 160x అనుకుందాం, దీన్ని 200x అనుకుందాం, ఇది 250x అనుకోవచ్చు. ఇప్పుడు దీనికంటే ఈలో మేల్స్ కంటే ఈలో మేల్స్ కంటే ఏలో మేల్స్ 10% తక్కువ అంట. 10% ఎంత? 10% 16 తక్కువ, 160లో 16 తక్కువ అంటే ఎంత? 144ఏనా? 144 అంతే. అంటే మేలు 144x, ఏలో మేల్స్ 144x. ఓకే, 10% లెస్ అన్నాడు కాబట్టి. ఓకే, ది నెంబర్ ఆఫ్ ఇక్కడ నుంచి చూడండి, ది నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆఫీస్ బి అండ్ సి ఈజ్ సేమ్ అండ్ ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ సి ఈజ్ 174. ఓకే, బిలోను సిలోను ఫీమేల్స్ సేమ్ అంట. ఫీమేల్స్ సేము, సిలో మేల్స్ 174, సిలో మేల్స్ ఎంత? 174 అంట. ఈ రెండిట్లో సేమ్ అంట, సేమ్ ఫీమేల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటట్టు చూద్దాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చాం కదా. ది నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఆఫీస్ ఈ ఈజ్ 160. మేల్ ఎంప్లాయీస్ ఆఫీస్ ఈలో 160 మెంబర్స్ అంట. ఇక 160 మెంబర్స్ ఆఫీస్ ఈలో మేల్స్ ఎంత? 160x. ఇది ఎంతకి ఈక్వల్ అంట? 160 అంట. అంటే 160 వెళ్ళిపోతే 160/1 అంతేనా? అంటే x = 1. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఈ xని తీసొచ్చా, x × 1 అంటే అంతే కదా, ఇంటూ 1 చేసిన 140 × 1 × 144 అంటే 144 అవుతుంది, ఇలాగే అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు డేటా. ఓకే, ఈ నోట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మనకు వచ్చిన ఈ డేటా ప్రకారం, ఆ నోట్ నుంచి వచ్చిన ఈ డేటాని ఈ పై చార్ట్కి లింక్ చేయాలి, అంతే కదా. అసలు ఈ పై చార్ట్లో ఏమి ఇచ్చాడు? ఆఫీస్ ఏబిసిడిఈలో మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే మేలు ఫీమేల్ ఎవరన్నా ఎక్కువ ఉండొచ్చు. ఆ ఎక్కువ ఆఫీస్ ఏడిఈలో ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు, బీసీలో మేల్స్ ఎక్కువ ఉన్నారు, సింపుల్. ఇప్పుడు మనకు రెండిట్లో ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ చూడండి, ఆఫీస్ ఈలో 2 వచ్చేసినాయి. ఆఫీస్ ఈలో మేల్స్ ఎంత? 160, ఫీమేల్స్ ఎంత? 200. దాని ప్రకారం చూస్తే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత? 40. అవునా? ఈ 40 అనేది ఎంత పర్సెంట్? 20%. ఈ పై చార్ట్ మొత్తం ఎంత? 100%. అవునా? అంటే 20%, ఈ రెండింటికి డిఫరెన్స్ 20% అనుకున్నాం కదా. అంటే 20% 40 అయితే 100%, 400 కదా, 40 అయితే 100% ఎంత? ఇది ఇందులో 2 × 200, టోటల్ 200. ఈ పై చార్ట్ యొక్క వాల్యూ 200. ఇప్పుడు 20% డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 20% 40 కాబట్టి టోటల్ పై చార్ట్ 100 కాబట్టి 20% 40 అయితే 10% 20, 100% 200 అవుతుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ పై చార్ట్ వాల్యూ 200. అంటే ఏలో ఎంత డిఫరెన్స్ ఎంత? మేల్స్కి ఫీమేల్స్కి 18% అంట 200లో. అంటే ఎంత? 36. 12% అంట 200లో, 24. 22% అంటే 44. ఇదెంత? 56%. ఇదెంత? 40%. ఆల్రెడీ ఈలో డిఫరెన్స్ 40% వచ్చారు కదా. ఇప్పుడు మనం మిగిలిన కూడా చేద్దాం. డిఫరెన్స్లు కూడా వచ్చేసినాయి మనకి. సరిగ్గా చూస్తే ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువ, ఆఫీస్ ఏలో ఫీమేల్స్ ఎక్కువ మేల్స్ కంటే. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఫీమేల్ ఎక్కువ కదా. ఫీమేల్ మైనస్ మేల్ ఎంత? 144 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 36 వచ్చింది ఏలో. సరిగ్గా చూసుకుంటే ఇక్కడ 36 అంట. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఫీమేల్స్ ఎంతమంది అవుతున్నారు? ఈ 36 దీనికి వెళ్తే 180. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు ఆఫీస్ బి చూద్దాం. ఆఫీస్ బి చూస్తే ఆఫీస్ బిలో డిఫరెన్స్ ఎంత? 24 అంటే ఓకే, ఆఫీస్ బిలో 24
ఓకే, ఆఫీస్ బిలో 24 అంటే ఇక్కడ లేదు ఇక్కడ లేదు, సో ఆఫీస్ బికి సంబంధించిన డేటా రాదు. కానీ మనకి ఇందాక ఇక్కడ అనుకున్నాం ఆఫీస్ సికి వస్తుంది, సిలో ఫీమేల్స్ వస్తుంది, ఆ ఫీమేల్స్ ఈ ఫీమేల్స్ సేమ్ అవుతారు, బీలో ఫీమేల్స్ సిలో ఫీమేల్స్ సేమ్ మెంబర్స్ ఉన్నారంట. ఓకే వెయిట్, ఓకే ఇప్పుడు ఆఫీస్ బీకి సంబంధించిన లేదు కాబట్టి సి చూద్దాం. 44% డిఫరెన్స్ ఉందంట మేల్కి ఫీమేల్కి. ఇక్కడ చూస్తే మేల్స్ ఎక్కువ 44, అంటే మేల్ మైనస్ ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఎంత 174 ఈజ్ ఈక్వల్ టు 44 అంట. అంటే ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది తీసుకొస్తే 0 130, అంటే ఫీమేల్ ఎంత ఇక్కడ 130, ఇక్కడ 130 అయితే సిలో ఫీమేల్స్ బీలో ఫీమేల్స్ సేమ్ కదా, ఇక్కడ కూడా 130, ఇక్కడ 130 కాబట్టి మనం బీకి సంబంధించిన ఫీమేల్ డేటా వచ్చింది. సరిగ్గా చూస్తే ఫీమేల్ కంటే మేల్స్ ఎక్కువ బీలో, సో మేల్కి ఫీమేల్కి బీలో ఎంత డిఫరెన్స్ ఉంది, బీలో 24% ఎక్కువ ఎవరికంటే ఫీమేల్ కంటే మేల్స్, ఇందులో ఆఫీస్ బీలో ఇప్పుడు 24% ఎక్కువ, అంటే వీళ్ళకంటే ఈ బీలో ఫీమేల్స్ కంటే వీళ్ళలో 24 ఎక్కువ, అంటే 154 అంతే కదా 154. నెక్స్ట్ డి చూద్దాం. డీలో ఏంటి, ఇక్కడ ఏబీసీ మొత్తం మేల్స్ ఫీమేల్స్ వచ్చేసారు, ఇంకా డీలో మేల్స్ రావాలి, అది కూడా చూద్దాం. డీలో ఫీమేల్స్ ఎక్కువ మేల్స్ కంటే, అసలు డీలో డిఫరెన్స్ ఎంతో చూద్దాం ఫస్ట్. డీలో ఇది ఏబిసిడి, డీలో 56% ఎక్కువ అంట, ఎవరు ఎక్కువ, ఫీమేల్స్ ఎక్కువ 56% ఎక్కువ ఎవరికంటే మేల్ కంటే, అప్పుడు ఇదంతా 194 అంతేనా, 194 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ టేబుల్ మొత్తం వచ్చేసింది అవునా. ఇప్పుడు ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసుకుని ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ది రేషియో ఆఫ్ మ్యారేజ్, ఓకే మ్యారీడ్ మేల్ టు ఫీమేల్ ఇన్ ఆఫీస్ ఏ ఈస్, ఓకే ఆఫీస్ ఏ ఈస్ 20:27. ఓకే మేలు ఫీమేలు మ్యారీడ్ అంట, ఆఫీస్ ఏకి సంబంధించిన డేటాలో మేలు ఫీమేలు, ఇది ఆఫీస్ ఏ సంబంధించిన డేటా, ఇందులో మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉన్నారు. ఏలో మ్యారీడ్ ఎంతమంది, ఇది మ్యారీడ్ ఎంత 20x, అయితే 27x ఫీమేల్స్ అంతే కదా, మేల్ ఫీమేల్. అండ్ రేషియో ఆఫ్ అన్మ్యారీడ్ మేల్ టు ఫీమేల్ ఆఫీస్ ఏ, అన్మ్యారీడ్ మేల్ టు ఫీమేల్ ఎంత 8y:9y. ఓకే ఇప్పుడు మేల్ ఫీమేల్ అన్మ్యారీడ్ సరిపోయింది. ఓకే ఇక్కడ వచ్చాడు ఇక్కడ వరకు, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ మేల్స్, ఓకే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ మేల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది, ఓకే డిఫరెన్స్కి డిఫరెన్స్ అడిగారు ఇక్కడ సరిగ్గా చూడండి. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెన్స్ ఆఫ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ మేల్స్ అండ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్. ఇక్కడ డిఫరెన్స్ ఏమడిగాడంటే మ్యారీడ్కి అన్మ్యారీడ్కి డిఫరెన్స్ అడిగారు ఫస్ట్ మేల్లో, అంటే ఫస్ట్ ఇక్కడ ఏమడిగాడు, ఓకే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసేద్దాం, క్వశ్చన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాబట్టి క్వశ్చన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మేల్స్ ఎంతమంది అసలు ఆఫీస్ ఏ, ఇదంతా ఆఫీస్ ఏకి సంబంధించిన డేటా కాబట్టి మేల్స్ ఎంత, ఆఫీస్ ఏలో మేల్స్ 20x, మ్యారీడ్ అయితే 8y అన్మ్యారీడ్, మేల్స్ ఎంత ఆఫీస్ ఏలో 144, అలాగే ఫీమేల్స్ ఎంతమంది ఆఫీస్ 180 ఎంత 27x, మ్యారీడ్ అయితే 9y అన్మ్యారీడ్. ఇప్పుడు సరిగ్గా చూసుకుంటే దీన్ని ఇంటూ 9 చేద్దాం, ఇది మొత్తం 9 చేద్దాం, ఇది మొత్తం ఇంటూ 8 చేద్దాం, అప్పుడు కామన్ అవుతాయి, ఇది 8తోని ఇది ఇది 9తోను ఇది 8తోను ఇంటూ చేద్దాం ఓవరాల్గా. సరిగ్గా చూసుకుంటే ఫస్ట్ ఇది 9తో, ఓకే ఫస్ట్ ఇది 8తో ఇంటూ చేసేద్దాం, 8తో ఇంటూ చేస్తే 7×8 56 5, ఇదంతా 2×8 16 21 అంతేనా, 2×8 1, ఓకే 16 5 21, 250x ప్లస్ 972y ఈజ్ ఈక్వల్ టు 0461400 అంతేనా, 6 ఓకే సరిపోయింది. నెక్స్ట్ ఇది ఇంటూ 9తో చేద్దాం, ఇది 180x ఇంటూ 2 చేస్తే ప్లస్ 72y ఈజ్ ఈక్వల్ టు 936 3 936 3 39 3 1 9 9 3 12. ఇప్పుడు
సైన్స్ తీసేసుకుంటే +72 -72 క్యాన్సిల్ అయిపోద్ది. ఇదెంత 20 16 36 x ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 4 అంటే 144. సరిగ్గా చూస్తే 12 టేబుల్ 3 టైమ్స్ 12 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అవునా? ఈ 3 తీసిపోతే x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. x ఎంత అవుతుంది? x 4 అవుతుంది. x 4 అవుతుంది. ఇప్పుడు y వాల్యూ కనుక్కోవచ్చు. సింపుల్గా మనం ఇక్కడ ఇందులో xని సబ్స్టిట్యూట్ చేద్దాం. xని సబ్స్టిట్యూట్ చేసేది ఎంత అవుతుంది? ఇక్కడ x 4 కాబట్టి 80 అవుతుంది. 80 అవుతుంది. 80 తీసి 8 ప్లస్ 80 తీసుకుని -80 అవుతుంది. 20 64 అవుతుంది. 8y 64 అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. అవునా? 864 కదా, y ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకే, y 8 సారీ x కాదు, y 8. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి అడిగాడో చూద్దాం. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెన్స్ ఆఫ్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ మేల్స్. మ్యారీడ్ అన్మ్యారీడ్ మేల్స్ అని అడిగాడు. డిఫరెన్స్ అడిగాడు ఈ రెండింటికి. ఎంత అసలు x ఎంత? ఇక్కడ 80, ఇక్కడ ఎంత 64, y 8 వేసుకుంటే ఇక్కడ ఎంత 4 వేసుకుంటే 4 ఏళ్ళు 28, 2 4 8 9 108. అలాగే ఇక్కడ 8 వేసుకుంటే 72. ఓకే, ఇక్కడ ఏం అడిగాడో చూసుకుంటే మనం ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఎంత ఈ రెండింటికి డిఫరెన్స్? 16. దీనికి అలాగే మేల్స్కి, ఓకే, మేల్స్లో మ్యారీడ్కి అన్మ్యారీడ్కి డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 28 8 ఎంత? 36. అంతేనా? 28 8 ఒక 36. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు వాడు. అంతేనా? డిఫరెన్స్, ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది, ఇదిగో ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిఫరెన్స్ ఆఫ్ అన్మ్యారీడ్, ఓకే, అన్మ్యారీడ్ మ్యారీడ్ మేల్స్కి అలాగే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫీమేల్స్కి, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 20. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి. ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ డి ఈజ్ x + 20% ఆఫ్, ఓకే, x + 20% యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సారీ, ఓకే, x + 20% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారంట. ఎవరు? డీలో ఫీమేల్స్లో. డీలో ఫీమేల్స్ ఎంత అసలు? 250. డీలో ఫీమేల్స్ 250. అవునా? అందులో ఎంతమంది? పబ్లిక్ ప్రైవేట్ రెండు వాడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు వాడుతున్నారు. రెస్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఎంతమంది? x + 20% పర్సన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారంట ఫీమేల్స్, డీలో ఫీమేల్స్లో. నెక్స్ట్ ఇక్కడ వరకు చదువు. ఓకే, అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ ఈ. ఇప్పుడు ఆఫీస్ ఈలో ఫీమేల్స్, ఆఫీస్ ఈలో ఫీమేల్స్ ఎంతమంది? 200. ఆఫీస్ ఈలో ఫీమేల్స్ 200. ఇందులో x% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, రిమైనింగ్ ప్రైవేట్ వాడుతున్నారు. ఓకే, అండ్ రెస్ట్ యూజ్ ప్రైవేట్. ఓకే, then ratio of number of females who use public transport in office D and E. ఓకే, ఫీమేల్స్ డీలోను ఈలోను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు 15:8 రేషియోలో ఉన్నారంట. అంటే 20x అంతేనా, 20x + 20% ఆఫ్ 250 అంటే ఎంత? 50. ఇందులో 2 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, ఇదంతా 5x. ఓకే, 5x + 100/2 కదా, ఇదంతా 2.5x + 50, 2.5x + 50. ఇది x గుర్తుపెట్టుకోండి, 2.5x. ఇది ఫీమేల్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు. అలాగే x అంటే x% ఈలో కదా, ఈలో ఫీమేల్స్లో x% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. అంటే x/100 × 200 అంటే 0 0 క్యాన్సిల్ 2x. ఇది డీలో ఫీమేల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇది ఈలో ఫీమేల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ రెండింటి రేషియో ఎలా ఉందంట? 15:8 రేషియోలో ఉందంట. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 15లో 5 టేబుల్ 3 టైమ్స్, ఇది 10 టైమ్స్, ఇది 0.5 టైమ్స్. సరిగ్గా చూసుకుంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కనుక ఎంత అవుతుంది? 2x
ఇది ఎక్స్, ఇది గుర్తుపెట్టి 0.5x, x 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 3x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2x తీసుకెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ 40 అవుతుంది. ఎక్స్ 40 అయింది. ఇక్కడ ఎంతంట 60%, 60% అంటే ఎక్స్ ప్లస్ 20 కదా, 60% అంటే ఎంత, 60 అంటే ఎంత 120, సారీ 160% ఇలా అయితే ఎలా, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే రిమైనింగ్ అంతేనా 60% అయినా 40 కాబట్టి 40 + 20 60%. 60% అంటే ఎంత, 6 పాతికలు, 4 పాతికలు అంతా 2 పాతికలు 150. ఓకే 150 అంతేనా, 60% అన్నారు కాబట్టి సారీ ఇక్కడ చిన్న మిస్కాల్కులేషన్ అయింది. 40% యూజ్ చేస్తున్నారంటే ఎంత అంతేనా, 40 + 20 60% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు. 60% అంటే ఎంత, 3/5 అంటే ఎంత 2050 అంటే 150% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటే 100% ప్రైవేట్ వాడుతున్నారు. అలాగే ఇందులో ఇది మొత్తం ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, నేను కన్ఫ్యూజ్ అవ్వను. ఓకే x% అంటే ఎంత 40% అంటే ఎంత 4 × 8 అంటే 80, అంతే కదా. 80 మంది వాడుతుంటే 120 మంది ప్రైవేట్ వాడుతున్నారట. ఇప్పుడు చూడండి ఏమడిగాడు, రేషియో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇఫ్ ఇన్ ది ఆఫీస్ ఈ 60% ఎంప్లాయీస్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఆఫీస్ సిలో టోటల్ ఎంతమంది 360 కదా, 360లో టోటల్ 60% అంట, అంటే 60% అంటే ఎంత 6 × 36, 6 × 18, 3 ఎంత 21, 216 మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, అంతేనా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు టోటల్గా. అందు కూడా ఇందులో ఈలో అవునా, ఈలో ఫీమేల్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇది వీళ్ళు ఎవరు టోటల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు 216. ఇప్పుడు ఇందులో ఫీమేల్స్ ఎంతమంది, ఈలో ఫీమేల్స్ ఎంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు, 80% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారంటే రిమైనింగ్ వాళ్ళు మేల్సే కదా, మేల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు. 80 తీసేస్తే ఎంత, సింపుల్గా అదొక 120 + 16 అంటే 136 మెంబర్స్ ప్రైవేట్ వాడుతున్నారు, అవునా. ఎవరిలో మేల్, వీళ్ళలో ఫీమేల్. ఓకే మేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు, అది కూడా ఈలో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి చూడు, దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ హూ యూస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఆఫీస్ ఈ. మేల్స్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు ఆఫీస్ ఈలో ఎంతమంది ఉన్నారని అడిగాడు. ఇప్పుడు మేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడేవాళ్ళు 136 టోటల్, ఎందులో ఆఫీస్ ఈలో మేల్లో. ఇప్పుడు ఆఫీస్ ఈలో మేల్స్ ఎంతమంది అసలు మామూలుగా 160లో 136% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారంట. అంటే రిమైనింగ్ 24% ఏం వాడతారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టే కదా. అంటే ఇక్కడ మనం ఏం అడిగాడు, మేల్స్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడే వాళ్ళని అడిగాడు ఆఫీస్ ఈలో. అంటే ఎంత రిమైనింగ్ 24. ఓకే ఈ క్యాల్కులేషన్ మీకు ఏమాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా క్లమ్జీగా అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్టయితే కనుక డిఫరెన్స్ బిట్వీన్ ది మేల్స్ ఇన్ ఆఫీస్ డి అండ్ ఈ ఈజ్ 2x. డీకి ఈకి మేల్స్లో డిఫరెన్స్ ఎంత 2x అంట. డిఫరెన్స్ ఎంత మామూలుగా అయితే 34 2x అయితే x వాల్యూ ఎంత 17. ఓకే నెక్స్ట్ ఏంది, ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ ఏ అండ్ సి ఈజ్ 5y. ఏకి సికి ఫీమేల్స్లో డిఫరెన్స్ ఎంతంట 5y అంట. 5y అనేది ఎంత ఇక్కడ అసలు డిఫరెన్స్ 50. 5y అనేది 50 అయితే y ఎంత 10 కదా, అంటే y ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే మనకి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ఆఫీస్ బి హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 5x పెరిగారంట. ఆఫీస్ బిలో మామూలుగా ఎంతమంది మేల్స్ ఇక్కడ మెన్షన్ చేసి మేల్స్ ఎంత 154. ఇప్పుడు 5x పెరిగారు. 5x అంటే ఎంత 17 × 5 అంటే ఎంత
10 50 7 35 85 పెరిగారు. అంటే ఎంత అయినట్టు 9 3 239 అయ్యారు ఇప్పుడు మేల్స్ ఆఫీస్ బీలో, అంతేనా? ఆఫీస్ బి 5x అండ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ బి హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 7y. అసలు y అంటే ఎంత? 10 అంటే 70 పెరిగారంట ఆఫీస్ బిలో ఫీమేల్స్. ఆఫీస్ బిలో ఫీమేల్స్ ఎంత? 130, 70 పెరిగారు అంటే ఎంత? 200 అయ్యారు. ఎల్లో ఫీమేల్స్ ఎల్లో. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్, నౌ ది డిఫరెన్స్ బిట్వీన్ ది మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈజ్ ఆఫీస్ బి. ఓకే, ఆఫీస్ బి ఈజ్ జెడ్ అంట. ఆఫీస్ బిలో మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఎంత? 39 అనేది జెడ్ అంట. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 39. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7z ప్లస్ 32. 7 into 39. 7 into 39 అంటే ఎంత? ఇక్కడ జెడ్ ప్లస్ 39 వేసుకొచ్చా. 7 into 39 అంటే 9 63 7 21, అంతేనా? 21 273. 273ను ఇదొక 32 అంటే 5 0 3 305. కరెక్ట్ ఆప్షన్ బి 305. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోయినట్టయితే కనుక ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మేల్స్ ఇన్ ఆఫీస్ డి ఈజ్ 32. ఓకే, మేల్స్ ఆఫీస్ ఏలో మేల్స్ ఎంత? 144 ఇంటూ 32. ఇది ఏలో మేల్స్ ఏజ్. ఓకే, 32 అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ ఏ ఈజ్ 28. అబ్బో, ఏలో ఫీమేల్స్ ఎంత? 180. వీళ్ళ యావరేజ్ ఎంత? 28. అంటే ఇది టోటల్ ఏజ్ కదా, 28. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటే యావరేజ్ ఈక్వల్ టు టోటల్ ఏజ్ వస్తుంది కదా. ఓకే, అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఓకే, ఫీమేల్ ఆఫీసర్స్ ఇన్ ఆఫీస్ సి. ఓకే, యావరేజ్ ఏజ్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫీసర్స్ ఇన్ ఆఫీస్ సి ఈజ్ 27 and 36. ఓకే, ఆఫీస్ సిలో మేల్స్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. మేల్స్ ఎంత? ఆఫీస్ సిలో 174 ఇంటూ ఎంత? మేల్స్ 27. ఇది టోటల్ ఏజ్ గుర్తుపెట్టుకోండి. సిలో ఫీమేల్స్ ఎంత? సిలో ఫీమేల్స్ 130 ఇంటూ 36. ఓకే, ఇక్కడ వరకు ఈ టోటల్ వాల్యూస్, ఇవి టోటల్ ఏజ్. ఇది ఇక్కడ వరకు ది అప్రాక్సిమేట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్. ఓకే, ఏసీలో అందరూ మేలు ఫీమేల్ యావరేజ్, టోటల్ యావరేజ్ అప్రాక్సిమేట్గా అడిగాడు. ఈజ్ ఎక్స్ ఇయర్స్ అంట. అంటే వచ్చిన యావరేజ్ ఎక్స్ అంట. ఫైండ్. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు, తర్వాత ఫైండ్ ఇది చూద్దాం. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇది ఇంటూ చేసేయాలి సింపుల్గా. ఎంత? 4 3 12, అంతేనా? 4 12 1 3 4 12 13 1 3 4. ఇదంతా 288 అంటే 801, అంతేనా? ఒకసారి అండి మళ్ళీ చేస్తాను ఇది, సారీ. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇంత 140. ఓకే, 144 ఇంటూ 32 ఇంటూ 3 చేద్దాం. 4 12 1 12 13 1 1 3 3 434,320. ఇదంతా 288. ఎంత? 8 0 6 4. ఇదంతా 4608. ఓకే, ఇది ఎంత చూద్దాం. ఇంటూ 3 చేసేద్దాం. ఇంటూ 3 చేస్తే ఎంత? 3 18 54 13 3 అంటే ఇది 0 ఇందులోంచి ఎంత తీయాలి? 360 తీసేయాలి. 360 చేస్తే ఎంత? 40. 5040. ఇది ఎంత? ఇంటూ 3 చేద్దాం. 4 12 1 7 21 22 2 3 2 5. ఇదొక 0. 522 తీసేయాలి ఇందులోంచి 3 కాబట్టి. 8 11లోంచి 2 చేస్తే 9 6 46 98. 46 98. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది చూద్దాం. 13 × 36 అంటే 360. 360 6 18 108. ఎంత? 8 6 468 0 46 80.
అంతేనా? ఓకే, 46, 80. ఇప్పుడు ఎంత? 16, 1, 10, 10ని 18, 22, 2, 10, 10ని ఇక్కడ తేడా పడుతుంది. వెయిట్ ఓకే సారీ, ఇక్కడికి వచ్చింది కదా. ఒక చూడండి, 8, 6, 18, 19, 20, 0, 2, 1, 2, 4, 12, 12, 5, 17, 19, 19, 26. అంతేనా? టోటల్ ఏజ్ 19, 0, 26 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఇది కదా, ఇది యావరేజ్. ఇది ఎంత? సింపుల్గా చూసుకుంటే 4, 4, 8 ఎంత? 10ని 12, 22 అంతేనా? 10ని ఇది 10, 12, 22 అంటే 10, 12, 22 అంటే 3, 4, 5, 6, 628. 28 సరిగ్గా చూసుకుంటే 6 మూళ్ళు 18 అవుతుంది. సో 3 దగ్గర చెక్ చేద్దాం. 3 దగ్గర చెక్ చేస్తే ఎంత? 628 ఇంటూ 3 చేసుకుంటే ఎంత? 8, 24, 2, 3, 6, 7, 8 ఎంత? 6, 18, 19, 6, 7, 18 అంటే ఎంత అవుతుంది? 1884 అంటే ఇంటూ 30 చేస్తే ఓకే, ఇది ఎంత అవుతుంది అప్పుడు? ఇది ఒక 160, 26. ఓకే, అంటే ఇంటూ ఇది 30 టైమ్స్ అవుతుంది. 30 పాయింట్ ఎంత? రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 1 రిమైనింగ్. ఓకే, 30.1 అలా అవుతుంది. ఇక్కడ మనల్ని అప్రాక్సిమేట్గా తీసుకోమన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 30 వచ్చింది. ఎక్స్ వాల్యూ 30 వచ్చింది. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ బి when it increased by x%. ఓకే, ఫీమేల్స్ బీలో అసలు బీలో ఫీమేల్స్ ఎంతమంది? 130%. ఎక్స్ అంటే ఎంత? 30%. 30% పెరిగిందంట. అంటే ఎంత? 30% అంటే ఎంత? 130లో 39 39 అంటే 39 పెరిగింది. అంటే టోటల్ ఎంతమంది అయినట్టు ఇప్పుడు ఫీమేల్స్ ఆఫీస్ బిలో? 39, 130, 169. ఆప్షన్ ఏ 169. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోయినట్టయితే కనుక అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ఆఫీస్ ఏ, ఆఫీస్ ఏలో మేల్స్ అంట ఎంత? 144. అందులో 25% లివ్ ఇన్ రెంటల్ హౌస్. ఓకే, ఏలో 25% అంటే 1/4. 1/4 అంటే ఎంత? 144లో 1/4 అంటే 4 మూలు 12, 4 6, 24 అంటే 36 మంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడంట. అంటే రిమైనింగ్ 36 × 3 6, 18, 108 మంది ఓన్ హౌస్లో ఉంటున్నారు. అది కూడా మేల్స్ 144లో రెంటల్ హౌస్, రిమైనింగ్ హౌస్ రెంటల్ హౌస్ ఓన్ హౌస్లో ఉంటున్నారు. అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఆఫీస్ ఏ, ఇది మేల్స్. ఫీమేల్స్ ఎంత? 180. 180లో ఇది ఫీమేల్స్. మొత్తం ఆఫీస్ ఏ గురించి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫీమేల్స్ ఎంతమంది? 180. 180లో ఎంత పర్సెంట్ రెంటెడ్ హౌస్లో ఉంటే ఎంత పర్సెంట్ ఉన్నారో డాష్లో ఇచ్చాడు. అంటే రెంటెడ్ హౌస్ అండ్ ది రెస్ట్ ఆర్ లివింగ్ ఇన్ ఓన్. ఓకే, కొంతమంది అంటారు. దెన్ ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫీమేల్స్లో కొంతమంది ఎంత పర్సెంట్ ఉందో తెలియదు, వాళ్ళు రెంటల్ హౌస్లో ఉంటే రిమైనింగ్ ఓన్ హౌస్లో ఉంటున్నారు. ది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ దేర్ ఓన్ హౌస్ ఇన్ ఆఫీస్ ఏ ఈస్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సింపుల్గా ఆఫీస్ ఏలో ఫస్ట్ ఫీమేల్స్లో 40% ఫీమేల్స్ ఆఫీస్ ఏలో రెంట్ హౌస్లో ఉంటే 60% ఓన్ హౌస్లో ఉంటున్నారు. అసలు ఇక్కడ క్వశ్చన్లో ఏమొచ్చింది? ఇక్కడేముంది? ఓన్ హౌస్లో మొత్తం టోటల్ ఓన్ హౌస్లో ఉండేవాళ్ళు మేల్స్ ఫీమేల్సే కదా ఓన్ హౌస్లో ఉండేవాళ్ళు టోటల్. వాళ్ళ వాల్యూ ఇక్కడ రావాలి. అంటే 40% ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే 60% ఓన్ హౌస్లో ఉంటున్నట్టేనా? అంటే ఏలో ఫీమేల్స్ 40% రెంట్ హౌస్లో ఉంటున్నారు. అంటే ఫీమేల్స్ ఆఫీస్ ఏలో ఫీమేల్ ఎంప్లాయీస్లో 40% రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంటే రిమైనింగ్ 60% ఓన్ హౌస్లో ఉంటున్నట్టే కదా. 60% అంటే ఎంత? 180లో 60% అంటే ఎంత? అంటే 6 × 6, 6 × 48 అంటే 108 మంది ఓన్ హౌస్లో ఉంటున్నారు ఫీమేల్స్. ఇప్పుడు
టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఓన్ హౌస్ ఇన్ ఆఫీస్ ఏ ఈస్, ఆఫీస్ ఏలో మేల్స్ ఫీమేల్స్ ఓన్ హౌస్లో బతికే వాళ్ళు ఎంతమంది, మేల్స్ 108, ఫీమేల్స్ 108, టోటల్ ఎంత 216, అంతేనా. కానీ ఇక్కడ 216 ఉందా, లేదు, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. సేమ్ ఇలాగే ఇప్పుడు 20% ఆఫీస్ ఏలో ఫీమేల్స్ 20% రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంటే 80% ఓన్ హౌస్లో ఉంటున్నట్టునే. 80% అంటే ఎంత, 80% ఎంత, 180లో 80% అంటే 4/5. సింపుల్గా 80% అంటే 1888లో ఎంత 64, అంటే ఎంత 114 మంది ఓన్ హౌస్లో ఉంటున్నారు. ఇప్పుడు టోటల్ ఓన్ హౌస్లో ఉండే వాళ్ళు ఎంతమంది, ఫీమేల్స్ 144, మేల్స్ 108. 144, 108 ఎంత 250 అంతేనా, 108 కదా, ఓకే 215, ఓకే 252, ఇక్కడ ఎంత ఉంది 204. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకున్నట్టయితే కనుక టోటల్ మేల్స్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు 180లో 60% ఆఫీస్ ఏలో ఫీమేల్స్లో 60% రెంటెడ్ హౌస్లో ఉన్నారు, అంటే రిమైనింగ్ 40% ఓన్ హౌస్లో ఉంటున్నట్టే కదా. అసలు ఫీమేల్స్ ఎంతమంది ఆఫీస్ ఏలో 180లో 40% ఎంత, 14, 40, 4, 32, అంటే ఎంత 72 మంది ఓన్ హౌస్లో ఉంటున్నారు. ఎవరు, ఫీమేల్స్. ఇప్పుడు టోటల్గా మేల్స్ ఫీమేల్స్ కలిపి ఓన్ హౌస్లో ఎంతమంది ఉంటున్నారు, ఈ 108, 72 అంటే 180. ఇప్పుడు ఇది కూడా అవ్వట్లా, సో ఇది తప్పు, ఇది కూడా తప్పే. సో ఇప్పుడు ఈ 3 తప్పే, ఏది ఫాలో అవ్వట్లా. అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఫాల్స్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది దియా నెంబర్ 14. మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.